ఆహార ప్రియులకు స్వాగతం పలుకుతుంది పద్మాస్ కుకింగ్ ఫుడ్. గౌసియా హోటల్కి మీకు స్వాగతిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశం ఇంత అంతా కాదు, చాలా ప్రాచీనమైనది మరియు చాలా ప్రముఖమైనది. అదే 1970లో స్థాపించబడ్డ గౌసియా హోటల్. ప్రతి ఉదయం కోడి కూసేలోపే గౌసియా హోటల్ ఆపం-పాయ కోడికూర కోసం అనేక మంది హోటల్ బయట ఎదురు చూస్తూ ఉంటారు. పాపం కస్టమర్స్ పడే ఇబ్బంది చూడలేక హోటల్ యాజమాన్యం ఆపం-పాయ కోడికూర సిద్ధం కాకముందే లోపలికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తారు. నెల్లూరు తల్పగిరి రంగనాయకుల స్వామి వారి గుడికి ఎదురు ప్రధాన వీధికి పక్కన ఉండే ఇసుక డొంక సచివాలయం వీధిలోని ఈ హోటల్లో దొరికే పాయా పరాటా, చికెన్ మసాలా, మటన్ మసాలా కోసం అనాదిగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు వచ్చి తిని వెళ్లడమే కాకుండా మరలా నెల్లూరు మీదుగా వెళ్లేప్పుడు పార్సెల్స్ కట్టించుకుని వెళ్లేవారట. ముఖ్యంగా నెల్లూరు కింగ్, నెల్లూరు సోగ్గాడుగా పిలువబడే కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి తిని వెళ్తూ ఉండేవారంటే ఇక్కడ ఐటమ్స్ ఎంత స్పెషల్ అనేది మరలా చెప్పాలా? నమస్కారం. గౌసియా హోటల్కి మీకు స్వాగతిస్తున్నాను. ఈ గౌసియా హోటల్ అనేది 1968లో టీ స్టాల్గా స్టార్ట్ చేసి మా ఫాదర్ అయిన గౌస్మోదీన్ గారు, ఆ తర్వాత 1971లో నాన్ వెజ్ హోటల్గా స్టార్ట్ చేశారు. అది కంటిన్యూగా ఫస్ట్ టైం నెల్లూరులో ఆపం-పాయ-పరోటా, చికెన్ మసాలా, మటన్ మసాలా అనేది కాంబినేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మా ఫాదర్ గారు అయిన షేక్ గౌస్మోదీన్ గారు. ఇప్పటికి కూడా మేము అదే టేస్ట్ని మెయింటైన్ చేస్తూ, కాకపోతే క్వాంటిటీ అంత కాకపోయినా ఈ పరిస్థితులు బట్టి ఈ క్వాంటిటీ తగ్గించుకున్న పాయ, చికెన్ మసాలా మాత్రం అదే క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాం. గుడ్ విల్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నాం. $1970 నుండి నేటి వరకు రుచిలో మార్పు లేకుండా నానాటికి అనేక మంది ఖాతాదారులతో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు గౌసియా హోటల్ వారు. పేరు హైదర్ అలీ. నేను ఆపం మాస్టర్ని. డైలీ 10 kgs అని ఆపం వేస్తాను. సండే మాత్రం 20 kgs వేస్తాను. దానిలో డిఫరెంట్ ఐటమ్స్ వేసి ఉంటాం, వేసి చేస్తాను ఆపం. అందరు రండి, ఒకసారి టేస్ట్ చేసండి. హాయ్ అండి, నా పేరు నవీన్ అండి.
ప్రతి సండే వచ్చేసి ఎక్కడో చోటుకి వెళ్తూ ఉంటాము, ఏదో ఒకటి నాన్ వెజ్ స్పెషల్స్ తినాలని చెప్పి. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఈ సెంటర్ నాకు తెలియదు, బట్ ఫ్రెండ్స్ చాలా సార్లు చెప్పారు ఇక్కడ వెళ్ళాలి తినాలి అని చెప్పేసి. సో ఆఫ్టర్ లాంగ్ టైం 1 year తర్వాత మళ్ళీ చూస్తుంటే మాకు ఇప్పుడు టైం కుదిరింది రావడానికి. సో ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అన్నీ వేడివేడిగా ఉన్న ఐటమ్స్. సో ఇక్కడ కుష్కా స్పెషల్ అన్నారు, పాయ స్పెషల్ అన్నారు, చికెన్ స్పెషల్ అన్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. నా పేరు సురేంద్ర అండి. నేను ఇక్కడ లోకల్గా ఉంటాను. ఇక్కడ నేను ఒక 30 years నుంచి వస్తున్నాము. ఇక్కడ దోశ కానీ పాయ కానీ చికెన్ కుర్మా కానీ చాలా బాగుంటుంది. ఆపం వెరీ స్పెషల్గా ఉంటుంది. పరోటా చాలా బాగుంటుంది. ఇక 8వ గంట కొట్టాక మొదలవుతుంది ఇక్కడ హడావిడి. ఒకవైపు తినేవారు, ఇంకోవైపు పార్సల్స్ కట్టించుకుని వెళ్ళేవారు. ఇక అలా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు ఇదే తంతు. రుచిలో లేరు వీరికి మరెవ్వరు సాటి అంటూ ఎంతో మంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఆపం పాయ పరోటా తిని ఇంటికి పార్సల్స్ కూడా తీసుకువెళ్తారు. హాయ్ అండి, నా పేరు వంశీ అండి. ఇక్కడ నేను ఒక 15 years నుంచి మంత్లీ వన్స్ వీక్లీ కంటిన్యూగా వస్తుంటాను. బట్ ఇక్కడ పాయ సూపర్, పరోటా పాయ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆపం ఇంకా స్పెషల్లీ సూపర్ సూపర్ డూపర్. గోల్డెన్ రెస్టారెంటు గౌసియా బై మా ఊహ తెలిసిన కాడి నుంచి ఫేమస్. ఇక్కడ తిన్నోళ్ళు బయట నుంచి విదేశాల నుంచి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి తినేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 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 రావాలి ఇక్కడికి. ఇక్కడ పాయ ఆపం పరోటా ఫేమస్. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి కంచింది రంగనాయకులపేట. రంగనాయకులపేటలో పుట్టింది గౌసియా బై హోటల్. మాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా చిన్నతనం నుంచి మేము తింటున్నాం. ఇక్కడ తిన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి తినేసే వెళ్ళాలి. ఏ రోజు కన్నా హైలైట్, ఈరోజు మాకు ఊహ తెలిసిన కాడి నుంచి హైలైట్ ఈ హోటల్. మా చిన్ననాటి స్నేహితులు అందరూ బయట ఉన్నోళ్ళు సరే ఏ రోజైనా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ నెల్లూరుకి వచ్చి తినేసే వెళ్ళాల్సిందే. అదర్స్ బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి పార్సల్ చేయించుకుని రైల్వే స్టేషన్కి ఎన్నోసార్లు మేము ఇచ్చున్నాం మా ఫ్రెండ్స్కి. సార్ ఇంకో చిన్న విన్నపము, ప్రతి ఒక్కరూ ఒక్కసారి రుచి చూడండి. ఇక్కడ రుచి చూసిన వెంటనే ఇంకా మర్చిపోలేరు. ఆ రుచి మళ్ళీ మళ్ళీ దొరకాలంటే వయసు అయిన తర్వాత మళ్ళీ తినాలంటే కూడా కష్టం. వయసులో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించి రాండి, ఒక్కసారి రుచి చూసి వెళ్ళండి. ఇక గౌసియా హోటల్ అటు రైల్వే స్టేషన్తో పాటు ఇటు బస్ స్టాండ్కు దగ్గరగా ఉండడంతో అనేక ప్రాంతాల నుండి నెల్లూరుకు వచ్చేవారు, నెల్లూరు నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఆపం పాయ పరోటా కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన గౌసియా హోటల్లో ఇవ్వాలే మీరు కూడా ఆపం పాయ పరోటా కుష్కా చికెన్ మసాలా తినేసిరండి.